ఆచి చికెన్ మసాలా తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఫోటోను తగలబెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేపట్టారు. బీఆర్ఎస్వి నేతలపైకి బీజేపీ నేతలు తిరగబడ్డారు. కర్రలు, బ్యాట్లతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, బీజేపీ కార్యాలయంపై బీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్పీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఎంపీ తేజస్వి సూర్య ఫోటోస్ ను తగలబెట్టేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడం జరిగింది. ఇక ఏదైతే నిన్న పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్పీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇక అందులో భాగంగా తేజస్వి సూర్యకు సంబంధించినటువంటి ఫోటోస్ ను అక్కడ తగలబెట్టేందుకు కూడా బీఆర్ఎస్పీ కార్యకర్తలు ప్రయత్నించడం జరిగింది. ఇక బీఆర్ఎస్పీ కార్యకర్తలు ముఖ్యంగా బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఇక అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్పీ కార్యకర్తలు ముట్టడికి రావడంతో వెంటనే అక్కడే ఉన్నటువంటి బీజేవైఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా శాంతింపజేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్పీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో ఒక ఉద్రిక్త పరిస్థితిని లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఎంపీ తేజస్వి సూర్య అవమానకరంగా తెలంగాణ ప్రజలను చిత్రీకరించాడు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అందులో భాగంగా బీఆర్ఎస్పీ కార్యకర్తలు ఈ రోజు ఈ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సందర్భంగా ఇటు బీఆర్ఎస్పీ కార్యకర్తలు వెళ్ళిన సందర్భంలోనే ఇటు బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక వెంటనే పోలీసులు ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి అక్కడ నుండి బీఆర్ఎస్పీ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం జరిగింది. వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇరు వర్గాలను చెదరగొట్టిన తర్వాత ఇంకా ఎవరైనా రావడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అయితే బీఆర్ఎస్పీ కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకోవడంతో అనంతరం ఒక్కసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు రావడం ఒక్కసారిగా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా పూర్తిగా బీజేపీ ఆఫీసు వాతావరణం కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉండేందుకు అక్కడ పూర్తిగా బీజేపీ కార్యాలయానికి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి పోలీసులు అక్కడ ఉన్నారు. ఇక ఎవరు వచ్చినా కానీ అదుపులో తీసుకునేందుకు పోలీసులు రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. అయితే ఉదయమే ఒక్కసారిగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్పీ కార్యకర్తలు రావడం, తేజస్వి సూర్యకు సంబంధించినటువంటి ఫోటోను అక్కడ తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇక ఏదైతే ప్రస్తుతం మాత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక పోలీసులు మాత్రం అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే మాత్రం అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేణుగోపాల్, అటు తేజస్వి సూర్య తన మాట్లాడిన మాటలకు సంబంధించి వక్రీకరించారు అంటూ కూడా సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ తేజస్వి సూర్య మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఇంకా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఒకసారిగా పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తెలంగాణను విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైతే భారతదేశాన్ని పాకిస్తాన్ నుండి విడదీసినట్లుగా విడదీశారు అని చెప్పి కూడా
నిన్న ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే అమిత్ షా కూడా తేజస్వి సూర్యను వివరణ కోరారు. అయితే అందుకు సంబంధించి స్పందించినటువంటి తేజస్వి సూర్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు అని చెప్పి కూడా అందుకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఇటు తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేశారు. ఇక ఏదైతే పార్లమెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలను అవమానపరిచారు అనేటువంటి ఒక భావం మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ హైకమాండ్ కూడా దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఇక అందులో భాగంగా ఇప్పటికే తేజస్వి సూర్యపై కూడా ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అనేటువంటి వివరణ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. ఎస్ గోపీకృష్ణ, అయితే తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై అటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు. మరి బీజేపీ కార్యాలయంపై బీఆర్ఎస్వి నేతలు అయితే దాడికి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ఇప్పటికే అమిత్ షా వివరణ తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ నేతలు ఉన్నారో వారు కూడా స్పందించారు. కావాలని తేజస్వి సూర్య ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, వీటిని వక్రీకరించడం జరిగింది అని చెప్పి కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ వ్యాఖ్యలు ఈ విధంగా చేయడం వల్ల ఒక రకంగా బీజేపీ నాయకులు కూడా ఏంటి, ఒకవైపు మేము ఉద్యమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలంగాణ ప్రజల్లో చులకన భావనం అవుతామనేటువంటి భావం కూడా ఇటు బీజేపీ నాయకుల్లో వ్యక్తమైంది. కానీ ఆ విషయం మాత్రం బయటకు చెప్పడం లేదు. అయితే జరిగినటువంటి తప్పిదాన్ని మాత్రం సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం బీజేపీ నాయకులు చేస్తున్నారు. వేణుగోపాల్, అయితే ఇవాళ జరగబోయే ఓటింగ్ పై వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా? మొత్తంగా ఈరోజు జరిగేటువంటి ఓటింగ్ లో మాత్రం ఒకవైపు బీజేపీ అగ్రనేతలు అందరినీ కూడా సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్డీఏ ఆ నేతలతో కూడా సంప్రదిస్తున్నారు. ఏదైతే ఈ రోజు పెట్టేటువంటి బిల్ నెగ్గాలి అంటే ఖచ్చితంగా ఇటు బీజేపీ కూటమి అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అందులో ఓట్లతో పాటు ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీల ఓట్లు కూడా అవసరం పడతాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఆసక్తి కూడా నెలకొని ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. ఏదైతే ఈ రోజు తీసుకొస్తున్నటువంటి బిల్స్ అనుకూలంగా కూడా ఓటు వేయాలని అడిగినటువంటి పరిస్థితి. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.